హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ ఈ వీడియోలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్, మీరు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసినా లేదా బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చేసినా మీకు జర్మనీలో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అండ్ జర్మనీలో మాస్టర్స్ చేయొచ్చా లేదా, అండ్ చాలామంది అంటూ ఉంటారు జర్మనీ అంటే మెకానికల్ ఫేమస్ అండ్ ఆటోమొబైల్ వాళ్ళకి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎక్కువ ఈ కార్స్ కంపెనీస్ అవి ఉంటాయి కదా, సిఎస్సి వాళ్ళకి యూఎస్ఏ ఫేమస్ కదా, జర్మనీ ఎందుకు అని చెప్పేసి ఇట్లా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. అసలు రియాలిటీ ఏంటి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ వీడియో కంప్లీట్ చూసాక వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ జర్మనీ ప్లాన్ చేస్తుంటే మన ఏఆర్కేఆర్ ఇన్ జర్మనీ ఛానల్ అయితే మీరు సజెస్ట్ చేయండి. అండ్ మన అబ్రాడ్ కన్సల్టెన్సీస్ కూడా చాలామంది రిజిస్టర్ అవుతున్నారు. మీ అందరికీ కంప్లీట్గా 100% ప్రాసెస్ మేము ఇవ్వడానికి ట్రై చేస్తాం. మీలో ఎవరైనా మాస్టర్స్ చేయాలి అనుకున్నట్లయితే, బ్యాచిలర్స్ చేయాలి అనుకున్నట్లయితే, జాబ్ ఆపర్చునిటీ కార్డు మీద రావాలి అనుకున్నట్లయితే మన ఏఆర్కేఆర్ అబ్రాడ్ కన్సల్టెన్సీ అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. సో వాళ్ళు మీకైతే కంప్లీట్ ప్రాసెస్ హెల్ప్ చేస్తారు. వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాను. ఇంకా వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. Let's move together taking loan from Gnandan. And please open expat your blocked account and use Instagram to transfer money to blocked account. Links in the description. Please check it. Your ARK. కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ మనకి ఇండియాలో ఏ స్టేట్కి వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళండి, లేకపోతే బాంబే వెళ్ళండి, చెన్నై వెళ్ళండి, బెంగళూరు వెళ్ళండి, హైదరాబాద్ తీసుకోండి, మనకి ఐటీ రిలేటెడ్ జాబ్స్ అనేవి చాలా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం మెకానికల్ ఇంజనీరింగ్ చదివినా, ఈసీ చదివినా, ట్రిపుల్ ఈ చదివినా, మరి ఇంకొంతమంది ఇన్స్ట్రుమెంటేషన్ చదివినా, సివిల్ చదివినా, ఎట్ ద ఎండ్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ నేర్చుకొని, ఏదో ఒక సాఫ్ట్వేర్ నేర్చుకొని చాలా మంది ఐటీ సైడ్ షిఫ్ట్ అవుతూ ఉంటారు. బికాస్ మన ఇండియాలో మీకు ఇంతకుముందు వీడియోస్ చేసిన వీడియోలు గమనించినట్లయితే ఐటీలో ఎక్కువ జాబ్స్ ఉంటాయి, రిమైనింగ్ ప్రొడక్ట్ బేస్డ్ ఏవైతే కంపెనీస్ తక్కువ ఉంటాయి. సో అదంతా డిఫరెంట్, ఆల్రెడీ మాట్లాడుకుందాం. ఆ వీడియో చూడకపోతే మీరు వాచ్ చేయండి, ఇన్ డీటెయిల్గా ఉంటుంది. అండ్ ఈ వీడియోలో మీరు గమనించాల్సింది ఏంటంటే అసలు జర్మనీలో సిఎస్సి రిలేటెడ్ జాబ్స్ ఉన్నాయా లేవా. మీరందరూ అనుకునే విధంగా ఆటోమొబైల్ సెక్టర్ ఎక్కువ ఉంటుంది కదా, జర్మనీలో మెడికల్ రిలేటెడ్ ఎక్కువ కదా జాబ్స్ ఉండేది, అండ్ జర్మనీలో సిఎస్సికి జాబ్స్ ఉండవు కదా, యూఎస్ వెళ్తేనే జాబ్స్ ఉంటాయి కదా అని మీరు అనుకుంటూ ఉంటారు. సో వాటికి మీకు క్లియర్గా ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ మీరు డేటా అనేది మీరు నమ్ముతారు కాబట్టి గూగుల్లోకి వెళ్ళి కంప్యూటర్ సైన్స్ జాబ్స్ ఇన్ జర్మనీ ఆర్ ఐటీ జాబ్స్ ఇన్ జర్మనీ ఆర్ లింక్డ్ఇన్లోకి వెళ్ళి మీరు ఒకసారి సెర్చ్ చేయండి. మీకు థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ అనేవి కనిపిస్తాయి డిఫరెంట్ రోల్స్లో. సో వీటన్నిటికీ మేజర్గా మీరు గమనించాల్సింది ఏంటంటే చాలా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అయినా, అది ఒక సెన్సార్స్ అయినా, లేదా ఆటోమొబైల్ కార్ బేస్డ్ కంపెనీస్ అయినా, అండ్ మెడికల్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ అయినా, కెమికల్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ అయినా, వాళ్ళ ప్రోడక్ట్స్కి వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడ్యూస్ చేయడానికి కొన్ని మెషిన్స్ ఉంటాయి, కొన్ని డివైసెస్ ఉంటాయి. సో వాటిని మీరు అది ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్లో వర్క్ అవ్వాలో మీరు ప్రోగ్రామ్ చేయగలగాలి. అండ్ ప్రతి ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్కి అయితే, కాంపోనెంట్స్కి అయితే కొన్ని యాసిక్స్ అనేవి ఉంటాయి, సో కెపాసిటర్స్ ఉంటాయి. సో ఈ యాసిక్ని మీరు ప్రోగ్రామ్ చేయగలగాలి. సో అండ్ మీరు కొన్ని వెబ్సైట్స్ కానీ ఇవన్నీ చూసినట్లయితే వాటిని డిజైన్ చేయడానికి బ్యాక్ ఎండ్లో పైథాన్, డిజాంగో, జావా ఇట్లా యూస్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా మీకు ఆపర్చునిటీస్ అనేవి ఎవ్రీవేర్ ఉన్నాయి, కానీ దీనికి సెట్ ఆఫ్ స్కిల్స్ అనేవి రిక్వైర్మెంట్ ఉండాలి. మీరు అనుకున్నట్లు యూఎస్లోనే సిఎస్సికి జాబ్స్ ఉంటాయి, సిఎస్సి అంటేనే యూఎస్ఏ అనేది మీ భ్రమ. నిజం చెప్పాలి అంటే ప్రతి కంట్రీలోనూ, ప్రతి ప్రోడక్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్లోనూ అండ్ క్లౌడ్ రిలేటెడ్ ఏవైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో వాటన్నిటిలో ప్రోగ్రామ్ రిలేటెడ్ పొజిషన్స్ ఉంటాయి, ఐటీ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి. వాటికి మీ సెట్ ఆఫ్ స్కిల్స్ అనేవి మీరు మ్యాచ్ చేసుకోగలగాలి. వన్స్ మీ స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకొని మ్యాచ్ చేసుకోగలిగితే ఒక మాస్టర్స్ డిగ్రీ దానికి తోడైనట్లయితే మీకు జర్మనీలో కూడా సిఎస్సి రిలేటెడ్ జాబ్స్ కొట్టడం అంత పెద్ద కష్టం అయితే కాదు. అని నమ్మండి, చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. మీకు కావాలంటే గూగుల్లోకి సెర్చ్ చేయండి, ఎన్ని పొజిషన్స్ ఉన్నాయో మీకు కనిపిస్తుంది, ఎన్ని జాబ్స్ ఉన్నాయో మీకు కనిపిస్తుంది. ఆ డేటాను మీరు తీసుకొని అప్పుడే మీరు మాస్టర్స్ జర్మనీలో చేయాలా లేదా అన్నదైతే మీరు డిసైడ్ అవ్వండి. ఎవరో ఇంటి పక్కన వాళ్ళు ఎవరో సిఎస్సి అంటే యూఎస్ఏ వెళ్ళాలన్నారు, జర్మనీ కాదన్నారు అని చెప్పారని చెప్పేసి మీరు బ్లైండ్గా ఉండొద్దు. మీరు ఇంజనీర్స్, మీరు నాలెడ్జ్ని మీరు పక్కన పెట్టేసి ఎవరో ఏదో చెప్పారు, సరే అతను చెప్పిన అతనికి ఎక్స్పీరియన్స్ ఏముంది, అతను ఏమైనా నిజంగా అక్కడికి వెళ్ళి చదివాడా, అక్కడికి వెళ్ళి సిచ్యువేషన్స్ చూసాడా అనేది ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి. అండ్ ప్రతిదీ అందరూ చెప్పిన దాంట్లో నిజం ఉండకపోవచ్చు, కానీ మీరు సెల్ఫ్ అసెస్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మీరు ఒకసారి చేసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ మీద జాబ్స్ ఉన్నాయా లేవా అనేది మీరు గూగుల్లోకి వెళ్ళి ఆర్టికల్స్ వాట్ ఎవర్ ఒక అరగంట టైం స్పెండ్ చేసినట్టు మీకే తెలుస్తుంది. నాకు తెలిసిన కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. జాబ్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అన్నది, ఏ పొజిషన్స్ మీద ఉన్నాయి అనేది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి మీరు గమనించండి. అండ్ ఎందుకు సిఎస్సికే ఉన్నాయని నేను అనట్లేదు, చాలా ఇంజనీర్స్కి, డిజైన్ ఇంజనీర్స్కి, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్కి, క్వాలిటీ వాళ్ళకి, అండ్ మెకానికల్ రిలేటెడ్ వాళ్ళకి, మేనేజ్మెంట్ రోల్ వాళ్ళకి, ఇట్లా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని, ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అని, ప్రోడక్ట్ అప్లికేషన్ ఇంజనీర్స్ అని, సాఫ్ట్వేర్ డెవలపర్స్ అని, లేకపోతే డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ అని, లేకపోతే ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ ఇంజనీర్ అని, డిజైన్ డెవలప్మెంట్ ఇంజనీర్స్ అని, ఇట్లా చాలా పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో పొజిషన్స్ అయితే బోల్డ్ ఉంటాయి. మీకు ఈ నాలెడ్జ్ అనేది ముందు మీకు వస్తుంది. ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే సిఎస్సి వాళ్ళకి ఎస్పెషల్లీ జర్మన్ లాంగ్వేజ్తో పెద్ద పని ఉంటుంది. ఎందుకంటే మీకు ఒక సెట్ ఆఫ్ వర్క్ ఉంటుంది, మీరు సిస్టమ్తో ఎక్కువ వర్క్ చేస్తారు అండ్ దాన్ని మీరు మీ మేనేజర్కి అప్డేట్ చేస్తూ ఉంటారు. మేనేజర్ కంపల్సరీ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాడు. సో జర్మన్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ అనేది పెద్దగా ఉండదు. అండ్ దాంతోపాటు మీకు సాలరీస్ కూడా కొంచెం బాగానే ఉంటాయి సాఫ్ట్వేర్ డెవలపర్స్కి, డేటా అనలిటిక్స్కి, డేటా సైంటిస్ట్లకి, అండ్
డెవాప్స్ ఇంజనీర్స్కి, ఇట్లా బోల్డ్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. అండ్ మీరు మాస్టర్స్ కోర్స్ చూసుకున్నట్లయితే మీకు డేటా సైన్స్ ఉంది, డేటా అనలిటిక్స్ ఉంది, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్స్ ఉంది, ఐటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద జాబ్స్ ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ మీద జాబ్స్ ఉన్నాయి. సో ఇట్లా డిఫరెంట్ మాస్టర్స్ కోర్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఏఐ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఉంది, సో మిషన్ లెర్నింగ్ విత్ పైథాన్ ఉంది, జావా ఉంది. ఇట్లా డిఫరెంట్ కోర్సెస్ అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి. వీటన్నిటి మనం కంపేర్ చేసుకున్నప్పుడు డెఫినెట్లీ సిఎస్సి వాళ్ళకి కూడా మాస్టర్స్ కోర్సు చాలా ఉన్నాయి, జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి. వీటన్నిటి మీరు గ్యాప్ని ఫిల్ చేయాలి అంటే మీకు కావాల్సింది టెక్నికల్ స్కిల్స్. స్టెప్ బై స్టెప్ ఒక 6 months టైం ఫ్రేమ్ పెట్టుకోండి, స్టెప్ బై స్టెప్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు జాబ్ కొట్టడం పెద్ద కష్టమైతే కాదు. ఓకే, నాకు తెలిసి నాకున్న ఎక్స్పీరియన్స్, అంటే నేను సిఎస్సి స్టూడెంట్ కాకపోయినా నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను మీకు ఈ డేటా అంతా మీకు షేర్ చేయగలిగాను. అండ్ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరో చెప్పారు యూఎస్లోనే ఉంటాయి, ఒక కన్సల్టెన్సీకి వెళ్ళాను, నన్ను డైవర్ట్ చేస్తున్నాడు, యూఎస్లో ఉంటాయి అంటున్నాడు, లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళమంటున్నాడు, జర్మనీలో ఉండమంటున్నాడు అనేది అబద్ధం. మీరు లింక్డ్ఇన్లోకి వెళ్ళి ఒకసారి జాబ్స్, జావా మీద జాబ్స్ ఏమున్నాయి, జాబ్స్ ఇన్ పైథాన్ అని కానీ, జాబ్స్ డేటా అనలిటిక్స్ కానీ, జాబ్స్ ఇన్ డేటా సైంటిస్ట్ కానీ, జాబ్స్ ఇన్ మిషన్ లెర్నింగ్ అని ఒకసారి సెర్చ్ చేస్తే నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి మీకు కనిపిస్తాయి జర్మనీలో. సో అక్కడే అర్థమవుతుంది కదా మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయని. సో మీరు చేయాల్సింది ఏంటి, మాస్టర్స్ డిగ్రీ అండ్ మీ స్కిల్స్. ఎప్పుడైతే ఇవి ఉంటాయో జాబ్ కొట్టడం పెద్ద కష్టమేం కాదు. చాలు, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చా అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా సిఎస్సి చదివి మాస్టర్స్ చేయాలి అనుకున్నట్లయితే, కొంచెం మంచి పర్సెంటేజ్ ఉన్నట్లయితే అఫ్కోర్స్ వాళ్ళు మన ఏఆర్ కేర్ అబ్రాడ్ కన్సల్టెన్సీకి రిఫర్ చేయండి. మనం వాళ్ళకి డిఫరెంట్ కోర్సెస్ కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఎగ్జాక్ట్గా ఏవే కోర్స్ అయితే మ్యాచ్ అవుతున్నాయో అవి అయితే అప్లై చేద్దాం. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్. Yeah.